ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం ప్రాణాయ నమో యస్య సర్వమిదం వశే యో భూతః సర్వస్యేశ్వరో యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. మన యొక్క శరీరంలో ఓజో శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ఈ క్షేత్రం, శరీరం అనే క్షేత్రం 3 భాగాలుగా విభజింపబడి ఉన్నది. ఏ క్షేత్రానికి రాజు మనస్సు, రాజ్ఞాయే మనః. తర్వాత మనస్సును, జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని జయించి 2 రకాల జ్ఞానాలలో ఇంద్రియ జ్ఞానం, అతీంద్రియ జ్ఞానం, ఈ 2 జ్ఞానాలని జయించి ఇంగిత జ్ఞానము, పరేంగిత జ్ఞానం, ఈ జ్ఞానాన్ని అధిగమించి జీవుడు ఆత్మవైపు దృష్టిని సారించి ఆత్మ సంయమ యోగం ద్వారా ఆత్మలో లీనమై సూక్ష్మ శరీరాన్ని అధిగమించి ఓజో శరీరం వైపు ప్రయాణించి పరమాత్మను దర్శించుకుని పరమాత్మలో లీనమై ప్రత్యేగాత్మగా ముముక్షువుగా రూపొంది భాసిల్లి ఎన్ని బ్రహ్మాండాలున్నాయో అన్ని బ్రహ్మాండాలలో పరమాత్మ యొక్క తత్వాన్ని చాటి మహోన్నతమైనటువంటి జననము నుండి మరణము వరకు ప్రయాణించకుండా జననము నుండి మోక్షం వైపు ప్రయాణించే అవధూతనే యోగి. యోగం అత్యంత పవిత్రవంతమై ప్రాచీన కాలంలోని మునులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, గరుడ కిన్నర కింపురుష సురాసురుల చేత అభ్యసింపబడి ఈనాటికి ఆసేతి హిమాచలమే కాకుండా ప్రపంచమంతటా వ్యాప్తి చెందిన యోగం. యోగం అనగానే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నది. ప్రాచీన కాలంలోనున్న యోగ శబ్దానికి, యోగ తత్వానికి ప్రస్తుత వర్తమాన కాలంలోని మానవుడు ఆచరించే యోగమునకు ఏమి భేదం? ఆనాటి యోగ సాంప్రదాయం, యోగాభ్యాస వివరాలు, ఈనాడు యోగ శాస్త్రం ఏ విధముగా శిథిలమై జీర్ణమై
అవసాన దశలో యోగ శబ్దము మాత్రమే మిగిలి మహోన్నతమైనటువంటి తత్వప్రభాభాసమైనటువంటి పరమాత్మను దర్శించుకోవడానికి మార్గ నిర్దేశకమైనటువంటి యోగాభ్యాసం క్రమేపీ 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 శిథిలమై ఈరోజు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో వాణిజ్య వ్యాపార కేంద్రమైనటువంటి యోగశాస్త్రం యోగము ఆ విధంగానే శూన్యమై అచేతనమై కనిపిస్తుంది. కాబట్టి అత్యంత ప్రాచీనమైనటువంటి వైదిక సాంప్రదాయబద్ధమైనటువంటి భగవత్ సాంప్రదాయానికి నిలయమైనటువంటి యోగశాస్త్రాన్ని తిరిగి సాధకులు ప్రచారములోనికి తీసుకొని వచ్చి అత్యంత ప్రాచీనమైన అజనాభదేశమైన జంబూద్వీపమైన భరతఖండములోని మహోన్నతమైన ప్రాచీన పరిమళాల్ని యోగ సాంప్రదాయాల్ని సశాస్త్రీయముగా ప్రపంచమంతటా విస్తరింపజేయాల్సినటువంటి అవసరం వర్తమాన కాలంలోని భారతీయుడిపైన ఉన్నది. త్రయమేకమితి యోగః, త్రయం ఏకం ఇతి యోగః. ये संयमने योगा, ये योगे, ये योग. త్రయం జీవుడు, ఆత్మ అండ్ పరం. ఏ మూడు పదార్థములు సాధన ద్వారా ఏకీభవింపచేయడం, మూల పదార్థాల్ని ఒక దగ్గర చేర్చడమే యోగం, ఐక్యముందడమే యోగం. యుజ్ సంయమనే యోగా, యుజ్ యోగే అండ్ యుజ్ యోగం. త్రయం ఏకం ఇతి యోగః. యోగం అంటే మూడు భాగాలు, మూడు పదార్థాలు ఒకటిగా రూపొందించడం, రూపొందింపబడడం, కలిసిపోవడం యోగం. ఇది మన యొక్క శరీరంలో జరిగే మహోన్నతమైనటువంటి కార్యక్రమం, భగవదర్పితమైన కార్యక్రమం. జననము నుండి మోక్షం వరకు ప్రయాణించే సాధనం యోగం. కాబట్టి ఆనాడు అజనాభదేశ కాలము నాటి మన యొక్క భారతదేశమునకే అత్యంత ప్రాచీన కాలంలో అజనాభదేశం, జంబూద్వీపం అని పేరు. ఏ జంబూద్వీపం? జంబూద్వీపే భరతఖండే భరతవర్షే మేరోర్ దక్షిణ దిగ్భాగే అని మనం చెప్పుకుంటున్నాం సంకల్పం. ఈ జంబూద్వీపం మేరు పర్వతము నుంచి దక్షిణం వైపు ఉండే ప్రాంతమంతా జంబూద్వీపం. అజనాభదేశం తర్వాత వచ్చిన పేరు జంబూద్వీపం. సుమేరు ప్రాంతం నుంచి, మహామేరు ప్రాంతం నుంచి
త్రివిష్టభ దేశం అంటే ప్రస్తుత కాలం నాటి టిబెట్, కైలాస్ మానస సరోవరం, మహోన్నతమైనటువంటి ఔషధముల చేత, ఓషధుల చేత, రకరకాల జంతువుల చేత భూదేవతకు నాభిగా ప్రకాశించే హిమవత్ పర్వత శ్రేణి అంతయు భారత భూభాగంలోనిది, ఆనాటి అధునాభ దేశంలోనిది. క్రమేపీ విదేశీయుల హస్తగతమై ఒక్కొక్క భాగం విడిపోయి అంగవైకల్యం చెందిన విధముగా భారతమాత ఈరోజు భారతదేశముగా ప్రకాశిస్తుంది. అయినా మన యొక్క దేశంలో నానా రకాల విద్యల చేత, కళ్ళల చేత, జీవనదుల చేత మహోన్నతమైనటువంటి పవిత్ర భారతావని ఈరోజు కూడా ప్రపంచ దేశాలలో అగ్రగామి అయినది. అయితే యోగం నానా రకములైనటువంటి అంగ విన్యాసముల చేత, సర్కస్ ఫీట్స్ లాగా, రాక్ అండ్ రోల్ డ్యాన్స్ లాగా పరమాత్మ సంబంధితమై, మేధో సంబంధితమై, మనో సంబంధితమై, జీవ ఆత్మ పరమాత్మ సంబంధితమైనటువంటి యోగ విద్య ఈరోజు మార్షల్ ఆర్ట్స్ లాగా, జిమ్నాస్టిక్స్ లాగా పరిణమించిపోయింది. దీనికి మనం అందరం విచారించదగినటువంటి కాలం వచ్చింది. కాక తిరిగి అత్యంత ప్రాచీనమైనటువంటి మహామునుల చేత, తపస్విల చేత పోషింపబడి ఆచరింపబడినటువంటి యోగ విద్యను తిరిగి మనం ప్రపంచ దేశాలలో మనము ఆచరించి విస్తరింపచేయాల్సిన అవసరం. వైదిక సాంప్రదాయబద్ధమైనటువంటి యోగ విద్యను తిరిగి ప్రతిష్ఠింపచేయాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడి పైన ఉన్నది. యోగం ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? హిరణ్య గర్భో యోగస్య వక్త నాన్యః పురాతనః. హిరణ్య గర్భో యోగస్య వక్త నాన్యః పురాతనః. శ్రీ మహావిష్ణువు చేత, శ్రీ శ్రీహస్పతుల చేత అభ్యసింపబడినటువంటి మహోన్నతమైనటువంటి యోగ విద్య చాలా ప్రాచీనమైనటువంటి యోగ విద్యను ప్రప్రథముగా హిరణ్య గర్భుని ద్వారా వెలువడి హిరణ్య గర్భో యోగస్య వక్త నాన్యః పురాతనః. దాని తర్వాత మానవుడు ఈ యోగ విద్యను 2వ శతాబ్దం వరకు అభ్యసించాడు. శిథిలము కాకుండా అదే విధంగా ప్రవర్తిస్తాడు. 2వ శతాబ్దారంభంలో మానవుడు అరిషడ్వర్గముల చేత, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదుల చేత అధర్మము, అవినీతి, హింస, దౌర్జన్యము, స్వార్థము, పరస్పర పీడనము,
ఆక్రోశము, దుఃఖము, ఆలంబనము, కామపీడితుడై, స్వార్థపీడితుడై, ధనమదాంధ్ర చేత విచ్చలవిడిగా విహరిస్తున్నాడు. క్రమశిక్షణ రహితుడైపోయాడు. వితౌట్ డిసిప్లిన్ థింగ్స్ కెనాట్. డిసిప్లిన్ ఉన్నవాడే డిసైపుల్. అంతర్గత క్రమశిక్షణ లోపించింది, బాహ్య క్రమశిక్షణ లోపించింది, రాక్షస ప్రవృత్తి అయిపోయాడు. అప్పుడు పతంజలి మహర్షి ఆవిర్భవించాడు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలి అనేక రకమైనటువంటి వ్యసనముల చేత, దుర్గుణముల చేత కృలిపోయి నడిచే శవం వలె దుర్మదాంధుడైనటువంటి మానవుణ్ణి చూసి వీడిని ఎట్లయినా మార్చాలి అని ఆలోచించేసి, అంతకుముందు షడంగములు ఉండేవి. హిరణ్యగర్భుడు ప్రతిపాదించినప్పుడు యోగములో షడంగములు, యోగాంగాని భవంతి షట్. షట్ అంటే 6. పతంజలి కంటే మొదలు, అష్టాంగ యోగం కంటే మొదలు యోగములలో 6 అంగములు మాత్రమే ఉండేవి. షడంగం ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారశ్చ ధారణ, ధ్యానం, సమాధిరేతాని యోగాంగాని భవంతి షట్. ఆసనం, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యోగాంగాని భవంతి. ఆసనములకు వేదములో, వేదాంగములలో, ఉపనిషత్తులో, చివరకు భగవద్గీతలో కూడా ఈ యోగం గురించి చెప్పాడంటే దాని మహత్తు, ప్రతిభ చాలా గొప్పది, అద్వితీయమైనటువంటి. దానిని మనం నిర్వీర్యం చేసుకుంటాం. దేనిని మనం సఫలీకృతం చేసుకుంటున్నాం? మన లోపల ఉండేటువంటి మానవత్వాన్నే మననం చేసుకుని, అంతం చేసుకుని దిశవైపు ప్రయాణిస్తున్నాం. అటువంటి మానవుణ్ణి చూసి అష్టాంగ యోగాన్ని పతంజలి మహర్షి ఏర్పాటు చేశారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగాన్ని. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్. సమాధి స్థితిలో ఈశ్వరుణ్ణి తనలో ఐక్యం చేసుకోవాలి, తాదాత్మ్యత చెందే వైపు అష్టాంగ యోగాన్ని 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి ప్రజల కొరకై పునర్నిర్మించాడు. ఇక్కడ ఆసనానికంటే మొదలు యమము, నియమం. వాట్ ఈజ్ మీన్ ఆఫ్ యమ్? అహింసా సత్యాస్తేయ, అహింసా సత్యాస్తేయ, బ్రహ్మచర్య పరిగ్రహాయమాహ. యం నియమం. శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానా నియమాః. యమము 5: అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. యమం. నియమం. శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానా నియమాః. దాని తర్వాత తిరిగి హిరణ్యగర్భుడు ఏ విధముగా షడంగాల్ని చెప్పారో ఆ షడంగాలు దీంట్లో కలిపాడు. ఇది అష్టాంగ యోగం గారు.
దీనిని గురించి ఎన్సైక్లోపీడియా ఆఫ్ యోగా, ప్రత్యక్ష శాస్త్రం. యోగం అంటే మేము చేసి మీ చేత చేయించే సబ్జెక్ట్ శాస్త్రం. యోగం ఆలోడ్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఏకమేవ సునిష్పన్నం యోగశాస్త్రం పరం. సమస్త శాస్త్రాన్ని మథించి పెరుగును కదా మజ్జిగ తయారు చేయడానికి చిలికినట్టు కవం ద్వారా చిలికి 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 యోగశాస్త్రం అనేటువంటి వెన్నెను తీశారు. ఆ వెన్నెను ఆరగింపజేయడానికి, భుజింపచేయడానికి, ఆచరింపచేయడానికి మహోన్నతమైనటువంటి బ్లిస్నెస్ ఇచ్చేటువంటి, నెగటివ్ థాట్స్ను దూరం చేసేటువంటి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి మానసిక, శారీరక, దైవ సంబంధిత ఆరోగ్యాన్ని, డివైన్ స్ట్రెంత్ని ఇస్తూ ఆత్మ సందర్శన భాగ్యాన్ని, పరమాత్మ సందర్శన భాగ్యాన్ని కలిగిస్తూ వాటిలో లీనం కావడానికి కావలసినటువంటి యోగశాస్త్రాన్ని, దాన్ని ఆచరించేటువంటి విధానాన్ని మనం ఈ రోజు నుంచి ప్రారంభించేది.